మేము ఉజ్జయినికి వచ్చాము స్వామి. మొన్న మాకు అక్కడ ఫుడ్ తినలేకపోయినాము. ఇక్కడికి వచ్చినాక 2 days అయింది వచ్చి మంచిగా భోజనం చేస్తాము. చాలా ఇంట్లో ఉన్నట్లే ఉంది స్వామి. నెక్స్ట్ బద్రీనాథ్లో పెడితే మేము అక్కడ కూడా వస్తాము. హైదరాబాద్. నాన్నగారు పేరమ్మా? పేరు అమ్మా? నా పేరా? లక్ష్మీకాంత్ నాకు. శ్రీ గురుభ్యో నమః. మేము విజయవాడ నుంచి వచ్చామండి, నర్మదా నది పుష్కరాల కోసమని. గురుమూర్తి గారి ద్వారా ఈ ఆశ్రమాన్ని వచ్చాము. నిన్న మా పితృదేవతల ఈ పిండ ప్రదానం చేయడం కోసం ఈరోజు వారి కోసం మేము మాకు తోచిన మా యథాశక్తి అన్నదానానికి సమర్పించుకున్నాము. అది మేము సరిగ్గా 11 గంటకల్లా వచ్చి కూర్చున్నాము. అప్పుడే భోజనాలు స్టార్ట్ అయినాయి. తర్వాత ఆ సమయంలో మీరు ప్రార్థనలో పాల్గొన్నాము. ప్రార్థన నచ్చింది, బాగుంది, సంతృప్తి చెందాము. తర్వాత మా పేరెంట్స్ గురించి మీరు వారి పేర్లు అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఇంకా తృప్తి చెందాము. భోజనం చేశాము. చాలామంది భోజనం చేయడం కూడా కళ్ళారా చూస్తే ఆనందంగా ఉందండి. ఎలా ఉంది భోజనం? భోజనం బాగుందండి. అందరి వయసు వాళ్ళు ఉందండి. అందరికీ మీ తరపున తెలియజేయండి. 10 మందికి నెక్స్ట్ పుష్కరాలు బద్రీనాథ్ కూడా వేస్ట్ కాకుండా కరెక్ట్గా తినేటట్టుగా ఉందండి. ఇప్పుడు రకరకాలు వడ్డించేసి అదొద్దని ఇదని అలా వేస్ట్ కాకుండా ఆ రోజు మనిషి పొట్టకి ఏం కావాలో అంతవరకు కరెక్ట్గా వడ్డించారు. తినడానికి బాగుంది. ఇంట్లో తిన్నట్టు మీరు అంటున్నారు కదా ఇంటి భోజనం అని, ఆ విధంగానే ఉంది. అవసరాన్ని తీర్చే మనిషి యొక్క ఆకలి అవసరాన్ని తీర్చే విధంగా కరెక్ట్గా ఉందండి. కృతజ్ఞతలండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు నరసింహ శర్మ. అయ్యా 3 రోజులైన భోజనం లేక స్వామీజీ ఆశ్రమంలో భోజనం చేశాను. ఎంత తృప్తిగా ఉందో. అలాగే మన తెలుగు వాళ్ళకి ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఎంతో చక్కటి కార్యక్రమాన్ని స్వామీజీ చేపట్టారు. దీనికి మనం అంతా సహకరించి ఎంతో కొంత మన శక్తి యథాశక్తి దీన్ని చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. మీ పేరు? నరసింహమూర్తి శర్మ. హైదరాబాద్. ఎక్కడ? హైదరాబాద్లో. హైదరాబాద్లో ఉంటారు. ఆమె రిటైర్డ్ పని చేయట్లేదు. ఒక్కరోజు సెట్ అయిపోయారు. పార్వతీపురం. ఎంతమంది వచ్చారు? ఎలా ఉంది భోజనం? ఎలా తెలిసింది ఇక్కడ భోజనం? ఇప్పుడు అందరి వయసు వాళ్ళు తినే విధంగా ఉందే భోజనం? చాలా ఈజీగా జరుగుతుంది. అట్లా అంత ఆలోచించి ప్రతి రోజు అన్నదానం జరుగుతుంది. అందరికీ తెలియజేయండి మీ తరఫున. మీ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరికీ. కర్నూలు కన్నా మనం ఫేస్బుక్లో ఏ ఊరు నుంచి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చారు. మీ పేరు? సతీష్. మార్నింగ్ తీసి దాడా పైకి పెట్టరా, ప్లేట్కి పెట్టరా, డిగ్రీ.
గోవింద లక్ష్మీ రమణ గోవింద హర 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 ఓంకారేశ్వర స్వామికి కమలేశ్వర స్వామికి కాశీమాత అన్నపూర్ణ తల్లికి నర్మదా మాతకు సకల దేవతామూర్తులకు శ్రీమూర్తులకు క్షేత్రపాలకులకు గ్రామదేవతలకు గోవింద లక్ష్మీ రమణ గోవింద హర 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 भारत माता की జై भारत माता की జై भारत माता की జై ओ माता की జై ओ माता की జై ओ माता की జై లైవ్ పెట్టినానా ఈ భోజనం అయితే చాలా బాగుంది. వాయిస్ ఏంటి రావడం పెంచండి. ఇప్పుడు మీరు తిన్న ఈ ఆహారము అన్ని వయసుల వాళ్ళు తినే విధంగా ఉందా, ఒక వయసు వాళ్ళు తినే విధంగా? అందరూ తినచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్ద పెద్ద వయసు వరకు తినచ్చు. చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది ప్రసాదం తిని మళ్ళీ ఎందుకంటే దొరకదు అక్కడ ఇలా మన ఫుడ్ దొరకదు భయపెట్టారు అక్కడ రాజమండ్రిలో మన చపాతీలు తినాలి ఆ రొట్టెలు తినాలి మనకేమో అన్నం తినడం వల్ల దేవుడు ఇలా మనకు చూపించాడు. నెక్స్ట్ బద్రీనాథ్ సరస్వతి పుష్కరాలు అక్కడ కూడా పెడతారు. బయట ఎవరికైనా నెంబర్ ఇచ్చారండి, గ్రూపులో యాడ్ చేస్తారు. మధ్యాహ్నం వచ్చి గ్రూపులో యాడ్ అయింది నెంబరు, దాంట్లో అప్డేట్స్ వస్తాయి. అప్డేట్స్ చక్కగా గమనించి మీరు ఇంకా కొంతమంది తెలుసు. ఓకే, తప్పకుండా. ఇంకా రేపు మా గ్రూప్ వస్తున్నారండి రేపు చెప్తాం మళ్ళీ ట్రైన్లో ఉన్నారు. ఎలా ఉంది భోజనం? చాలా బాగుందండి. గట్టిగా ఏ ఊరు నుంచి వచ్చేవారు? రాజమండ్రి నుంచి వచ్చాను. బ్యానర్ చూసాము పొద్దున్న. అలా మధ్యాహ్నం వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకుందాం, అందరికి ఇబ్బందిగా ఉందని చెప్పి విశ్రాంతి తీసుకుందంటే తర్వాత చెప్పారు భోజనం ఉందమ్మా ప్రసాదం స్వీకరించండి అన్నారు. వచ్చాము. మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళిపోదాం అన్నప్పుడు వచ్చాము. మళ్ళీ చూద్దాం. బాగుందండి, చాలా బాగుంది. అక్కడ కూర్చొని మీరు ఏదో బాధపడుతున్నారు. అమ్మగారు సముదాయిస్తుంది, అదే అవును కదా? మా వారు బాగు చేశాడు ఈ కార్యక్రమం. దాని గురించి వచ్చాము. మాటలు రావా? మీరండి మేము మాది గుడి ధర్మకర్త ఎక్కడ ఎక్కడ? స్వామి ఓ, మా ఇంటి 20 నిమిషాలు. 5వ తారీఖుకి ఫైన్ పడతాం దాన్ని చేరి మీరు రేణుకాళి మాత గుడి రేణమాల గారు బాగుందండి భోజనం, చాలా బాగుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా బాగుందండి భోజనం, బ్రహ్మాండంగా ఉంది భోజనం. యాక్చువల్గా మేము బయట తినే అతను వచ్చి చెప్పాడు ఇక్కడ మీరు ఎన్ని డబ్బులు పెట్టినా ఎంతమంది భోజనం దొరుకుతుందండి అంటే ఎక్కడ నాకు తెలుసు అని చెప్పాడు. రావడానికి చాలా బాగుంది భోజనం. యాక్చువల్గా మేము బయట ఎక్కడ తిననే తినండి, అలాంటి నేను ఇక్కడ తీసుకున్నాను. చాలా బాగుంది భోజనం, బ్రహ్మాండంగా ఉంది. మన కార్యక్రమం చాలా బాగుంది. మన ఆశ్రమంలో మనం ఎక్కడ అన్నపూర్ణ సేవ చేసినా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ నిషేధం. అది రాశారు దాంట్లో కాంటెంట్ స్టిక్కరింగ్ వేశారు కదా, దాంట్లో కూడా మాట రాశారు మీరు. చాలా బాగుంది ఆ మాట కూడా. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఎందుకంటే కొంతమంది వైష్ణవ సాంప్రదాయం ఉన్న వాళ్ళు అరుణాచలం వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా అడిగేవాళ్ళు, స్వామి తినం స్వామి. చూసే వచ్చాము ఇక్కడికి. దాంట్లో అతను చెప్పాడు, మన ఇక్కడ పోస్టర్ కూడా చూసాము. అక్కడ స్తంభానికి అక్కడ పోస్టర్ ఉంది, దాంట్లో ఉల్లిపాయ అని చదివాను మొత్తం. అక్కడ 12 ఐటమ్స్ ఏమేమి ఉంటాయి ఏమి కదా మొత్తం చదివాము. చదివి చూస్తే ఇక్కడికి వచ్చాము. మనకు తగ్గట్టుగా ఉంది పోయాము. చెప్పండి. రాహులో వధ చేసినప్పుడు రాహును తలకాయ నరికినప్పుడు ఇది చెప్పండి, 10 మంది తెలిసి
భూమి మీద పడ్డటువంటి రక్తం ఉల్లిగడ్డ చెప్పండి అది ప్రవృత్తి కదా, రాక్షస ప్రవృత్తి కదా కాబట్టి తిన్నటువంటి వాళ్ళకు అదే వస్తాయి కాబట్టి అవి కూడా మాంసాహారంతో అమృతము జగన్మోహన్ రూపంలో విష్ణువు దేవతల రూపంలోకి వచ్చి జాయిన్ ఎవరు రాహు అవి తల నరికిన తర్వాతనే వాళ్ళు రాహుకేతువులు అయింది. మళ్ళీ బతికించాలంటే అమృతం తాగిన తర్వాత అమరులు అవుతారు. అమరులు అయిన తర్వాత మరణం ఎక్కడిది అని చెప్పేసి మళ్ళీ విష్ణువు అంటే మీకు మొట్టమొదటి ఏదైతే శివము లభిస్తుందో శివం తీసుకొని పాము సుదర్శన చక్రంతో తీసుకొచ్చిన తర్వాత సుదర్శన చక్రంతో కట్ చేసి అసలు యాక్చువల్గా సప్తగ్రహాలతో పాటు రాహు కేతువులను రెండింటిని కూడా నవగ్రహాల సప్తంతో ఈ రెండు కలిపి నవగ్రహాలు. ఆ రక్తం పడినటువంటి భూమిలో ఈ ఉల్లిగడ్డ వెళ్ళిపోయినటువంటి గుట్ట రాక్షస ప్రవృత్తి గల ఏదవుతుంది తత్వము వస్తుంది కాబట్టి ఉల్లిగడ్డ వెళ్ళిపోయి నిషిద్ధం. ఈశ్వరుడు ఆజ్ఞ మన ఆశ్రమంలో ఉల్లిపాయ ఉల్లిగడ్డ నిషేధం అసలు ఎప్పటికీ వాడదు. మీరు లోకల్ ఎవరిని ఓటేది సెంటర్లో మటుకు బీజేపీకి సనాతన ధర్మంలో హిందూ ధర్మం ఈ కాషాయ వస్త్రం బతకాలన్నా మన హిందూ దేవాలయాలు బతకాలన్నా మన తర్వాత తరాల వారికి ఉజ్వల భవిష్యత్తు కావాలన్నా మీరు లోకంలో మీ ఇష్టం మీరు ఎవరికైనా వేసుకోండి మీ యథాశక్తి మీ మనసుకు తోచినట్టు. సెంటర్లో మనకు బీజేపీకి ఏంటి ఎందుకంటే మనము మన తరంలో మన బతుకుండంగా మన కళ్ళతో రామ మందిరాన్ని చూడగలిగాం. మన వెనకమాల తరాలు వాళ్ళు చూడలేకపోయారు. మన తర్వాత తరం వాళ్ళు కూడా ఆ సనాతన హైందవ ధర్మం బతకాలి. మన కాషాయ వస్త్రము హిందువులందరూ స్వచ్ఛందంగా ఇప్పుడు ప్రపంచము మన వైపు చూస్తుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి మన వాళ్ళు ఉద్యోగాలు చేయగలుగుతారు. మనం ఉండే చాటే మనకి ఉద్యోగ అవకాశాలు. గతంలో వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎందుకు రాజకీయం మాట్లాడుతున్నామని అనుకోకూడదు. ఎందుకు మాట్లాడుతున్నారంటే కాషాయ వస్తువులు ధరించారు కాబట్టి సరాసరి బతకాలని అనుకుంటాము. ఆ భాగంగానే ఈ విషయాన్ని రివ్యూ చేస్తున్నాము. గతంలో మన జీడీపీ 5లో ఇప్పుడు 3లోకి వచ్చింది, 8లో ఇప్పుడు 5లోకి వచ్చింది. మనం అనుకుంటున్నట్టు మోడీ గారు మరలా వస్తే జీడీపీ 2లోకి వచ్చిందంటే ప్రపంచంలో అమెరికా తర్వాత మనదే నిలబడే స్థాయికి వెళ్తుంది. మన తర్వాత తరాలు వారు సుభిక్షంగా ఉంటారు, వారు ఆరోగ్యంగా ఉంటారు. హిందూ సనాతన ధర్మం కాబట్టి సెంటర్లో మనకు బీజేపీకి ఓటేయండి, మోడీకి గెలిపించండి. అరుణాచల్ మాది ఎలిమెంటరీ కట్ట వెంకటరాజు వచ్చేమో ఇక్కడ మన గుంటూరు గారు కాలేజీ కూడా ఈ మనకంటే అందరూ చాలా బాగా చేస్తారు. అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మీ పేరెంట్స్ సార్ అని సేవా కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తారు, క్యారీగా ఉంటారు. అందరికీ చాలా బాగా. మీ పేరు సార్? నా పేరు వెంకటరాజు, కట్ట వెంకటరాజు. గతంలో సింధు నది పుష్కరాలు జరిగినప్పుడు కూడా వీరు అక్కడ భోజనం ఏర్పాటు చేశారు. చాలా జమ్మూ కాశ్మీర్లో చాలా గొప్పగా ఏర్పాటు చేశారు. అక్కడ భోజనం చేశాము. మళ్ళీ ఇక్కడ కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేశారు. అన్ని పదార్థాలు బాగున్నాయి, భోజనం చేశాము. స్వామివారి ప్రభుత్వం మేము కూడా పాత్రలు అవుతామని కోరుకుంటున్నాం. మీ పేరు సార్? నా పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా నందిగామ. ఆనందంగా ఉంది. ఇలా సప్లై చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. దేవుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. గురువు గారు కూడా మమ్మల్ని అందరినీ బాగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం జిల్లా. భోజనం ఎలా ఉందండి? చాలా బాగుంది, చాలా సంతృప్తికరమైన భోజనం. అలాగే. పుట్టూరు శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్. భోజనం బాగుందండి. అన్నదాత సుఖీభావ. మేము వైజాగ్ డిస్ట్రిక్ట్ అనకాపల్లి నుంచి వచ్చాం. ఫుడ్ చాలా బాగుంది. గురువు గారికి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. మీ పేరమ్మా? నాగేశ్వరరావు, నాగలక్ష్మి. షుగరు బీపీ ఉన్నవాళ్ళు ఇది
సండే అందరికి సింగిల్ డోస్ వేసేది సండే రోజు చాలా మంది వస్తుంది అందరికి పని చేసిన వాళ్ళకి తీసుకొని 112 లీటర్లు రైస్ బ్రాన్ ఆయిల్. ఇది మామూలుగా మనం వాడే వంటకి మామూలు నూనె 1 కేజీ వాడితే ఈ నూనె 1/2 కేజీ వాడితే సరిపోయిందంట. మరి ఈ నూనెతో రేపటి నుంచి మనం ఇక్కడ జరిగే అన్నపూర్ణ సేవకి వినియోగిస్తాము. మరి ఇది చూస్తుంటే నూనె మొత్తం వాడాలా లేకపోతే తీసుకెళ్లాలన్నట్టుగా ఉంది, కానీ వాడతాం ఇక్కడే. అరుణాచల శివం, కరుణాచల శివం. మన సురేందర్ రెడ్డి గారి మాటల్లో ఈ యొక్క అనుభూతిని ఒక 2 నిమిషాలు వారిని పాల్పంచుకోవాలని చెప్పని కోరుకుంటూ వారికి మైక్ అందజేస్తున్నాను. అరుణాచల శివం, కరుణాచల శివం. నమస్తే అండి, నమస్తే, నమస్కారం, శుభోదయం. నా పేరు సురేందర్ రెడ్డి. నేను కన్సల్టింగ్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తాను. సమాజ సేవ మాత్రం ఆరోగ్య సేవ చేస్తాను. మనకు కోవిడ్ టైంలో ఆపత్కాలంలో డాక్టర్లు కూడా సేవ చేయలేనంత స్థితిలో నేను 1,37,000 మందిని ఒక 3 రోజులలో నెగిటివ్ తీసుకొచ్చేవాడిని. అంటే ఫ్రీ సర్వీస్. అంటే నాకు మా గురువు గారి దగ్గర నుంచి నేర్చుకుందంటే ఆకలికి ఉన్న వారికి అన్నం పెట్టడం, అనారోగ్యవంతుని ఆరోగ్యవంతుని చేయడం. అందుకే వైద్యం నారాయణ హరి అంటారు. జనుల సేవే జనార్దన సేవ. అది దృఢంగా నమ్మిన వాడిని. నేను ప్రొఫెషనల్గా ఆర్కిటెక్ట్గా ఉంటూ సమాజ సేవ చేస్తుంటాను. అదేవిధంగా స్పిరిచువల్ టీమ్లో స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేస్తాను. మా స్పిరిచువల్ టీం తరఫున ప్రతి పౌర్ణమికి 40 నుండి 50 మంది కలిసి పౌర్ణహోమం చేసుకుంటాం. అదేవిధంగా నిత్యాగ్నిహోత్రం దాదాపు పుష్కరంన్నర కాలం అయింది, ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చేసుకుంటాం. ఆ విధంగా అటు దైవ సేవ, ఇటు జనుల సేవ, అటు ప్రొఫెషనల్గా కుటుంబ సేవ అన్ని సమపాలనలో చేసుకుంటూ సమాజం. మోదీ గారిని మనం బీజేపీకి ఓటు వేసి మోదీ గారిని మనం గెలిపించుకుంటే, సెంట్రల్లో కాషాయం ఎగరవేస్తే మన దేశం సుభిక్షంగా ఉంటుంది. దశ దిశల హైందవ పతాకాలు జగజ్జేగీయమానంగా ప్రవాసిస్తాయి. ఇంకొక 50 సంవత్సరాలు పర్వాలేదు, చెప్పండి. సాక్షిగా చెప్పండి. చెప్పండి. చెప్పను. నమస్తే గురువు గారు. నేను చీపుపల్లి నుంచి వచ్చాము. మొత్తం 67 మంది వచ్చాము. అందరూ ఈ 2 రోజులు బయట భోజనాలు తిని చాలా ఇబ్బంది పడ్డాము. ఈరోజు 3వ రోజు. మేము ఈరోజు 3వ రోజున ఈ ఓంకారేశ్వర ఆలయంలో శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్లో మాకు తెలిసి వచ్చిన భోజనంకి ఇక్కడ భోజనం అయితే చాలా బాగుంది, ఎంతో తృప్తి కలిగింది. ఈ గురువుగారి ఆశీర్వాదం దయ వల్ల మా అందరికీ, మా నాటి తెలుగు వాళ్ళందరికీ ఇక్కడ ఎంతో మంచి భోజనం దొరికి అందరూ ఎంతో సంతృప్తిగా బయటకు వెళ్తున్నారు. చాలా సంతోషం గురువుగారు. తప్పకుండా ఇలాగే ఎప్పటికీ మీరు ఇలా అన్నదానాలు చేస్తూ ఉండాలి. మేమందరం కూడా సహకరించాలి. మీ ఆశీర్వాదం అందరందరూ ఎల్లప్పుడూ ఉండాలని, ఆ శివుడి ఆశీర్వాదం అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని, అరుణాచలేశ్వర ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పేరేంటమ్మా? పద్మావతి. ఎక్కడి నుంచి వచ్చారు? పద్మావతి, చీపురుపల్లి, విజయనగరం జిల్లా. ఎప్పటి వరకు ఉంటారు మీరు? మేము ఇంకా 10th నేర్చుకున్నాం. ఇక్కడ సాయంత్రం 7 అల్పాహారం రండి. అలాగే అల్పాహారానికి వచ్చి అల్పాహారం స్వీకరించండి. మీకు ఏమైనా పార్సిల్ కావాలంటే బాక్సులు తెచ్చుకోండి. దాంట్లో చాలా సంతోషం. మీ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరికీ తెలియదు. అలాగే శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారు చేస్తున్న ఈ అన్నప్రసాద వితరణ అంటే మన ఇంటి భోజనం అన్న విషయాన్ని ఫోటో రూపంలో ఇక్కడ జరిగే వితరణ గురించి అందరికీ తెలిసేలా షేర్ చేద్దాం.
ఇక్కడ జరుగుతున్న సేవను మన వంతుగా సహకరిద్దాం. అరుణాచల శివం, కరుణాచల శివం. మీ తరపున ఎవరు వచ్చినా కూడా అరుణాచలంలో కూడా మాకు ఇచ్చే ఆశ్రమం అక్కడికి కూడా వస్తారో మీరు రావాల్సిందిగా కోరుచున్నాం. తిరుగు ప్రయాణంలో మేము పార్సల్ ఇస్తాము, ఎవరైనా అడగండి. మాకు ఒక రోజు ముందు వినిపిస్తే మీ పేరండి? నా పేరు మురళి అండి. ఏ ఊరు నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి. భోజనం ఎట్లా ఉంది సార్ ప్రసాదం? భోజనం చాలా అద్భుతంగా ఉంది. అన్నదాన కార్యక్రమంలో చేసే అవకాశం మాకు రావడం, చేసే భాగ్యం మీకు దక్కడం మాకు చాలా అద్భుతంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఉన్నా కూడా 12వ తారీఖు దాకా ఇక్కడ జరుగుతుంది చెప్పండి. తప్పనిసరిగా అండి. అన్నం ఎక్కువ పెట్టారండి. ఏం పర్వాలేదు చేయండి, కడుపు నిండా చేయండి, కడుపు నిండా చేయండి. స్వామి మీ పేరండి? అదే కదా, ఏ ఊరి నుంచి వచ్చారు? భోజన ప్రసాదం ఎట్లా ఉందండి? కలిపేయండి, తలుపు కలిపేయండి. శ్రీను శ్రీను ఇలా నుంచో కొద్దిగా రైస్ అలాగే అండి, అలాగే వద్దు, వదిలేయండి. ఏ ఊరండి? హైదరాబాద్. హైదరాబాద్. భోజనం ప్రసాదం ఎట్లా ఉంది స్వామి? బ్రహ్మాండంగా. ఎంతమంది ఎక్కారు? 5 5. మళ్ళీ కొట్టించుకోండి. ప్రస్తుతానికి బలపాలతో పెడతాను. ఎందుకంటే ఎక్కువగా అయిపోతే కలిసిపోతుంది. మళ్ళీ తెలుసుకోగలదు. ఈ పవిత్ర నర్మదా నది పుష్కర సమయంలో మీ యొక్క పెద్దల పేరుతో యథాశక్తి అన్నప్రసాద సేవకు సహకారం అందించవచ్చు. మీలాంటి ఎందరో దాతలు భక్తితో వారి యొక్క శక్తానుసారం సంస్థకు అందిస్తున్న సహకారంతో ఇలాంటి మహత్కార్యాన్ని చేయగలుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా యథార్థం అందించగలరు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. భక్తజనాలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మనమంతా ఈ యొక్క మణికంఠ స్వామీజీ వారి యొక్క అరుణాచలేశ్వర స్వామి యొక్క ప్రసాదం తింటున్నందుకు శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ మహత్కార్యంలో ఎంతోమంది తమ తమ సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా స్వామీజీ వారు మన అరుణాచలంలో ఒక పెద్ద ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. మనం అనుకుంటాం అన్నీ మనమే అనుకుంటాం, కానీ అవన్నీ మనవి కావు. గాడ్ అని మనం అంటాం. అంటే ఏమంటారు కనుక దేవుడు అంటాం, కానీ దానికి అర్థం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కానీ నాకు ఒక జ్ఞానం ద్వారా తెలుసుకుంది ఏంటంటే గాడ్ అంటే జీఓడి గాడ్. గాడ్ జీ అంటే గ్రేట్, ఓ అంటే ఆర్గనైజర్, డి అంటే డిజైనర్. ప్రపంచాన్ని ఇంత సుందరంగా నిర్మించిన ఆయన పేరు గాడ్ అని మనం భగవంతుడు అనుకుంటాం. అలాగే మన స్వామీజీ వారు అరుణాచలంలో 24 hours ఎవరికి కూడా ఆకలి అన్నది లేకుండా చేయడం కోసం వారు అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. ఒక అడుగు 6,006 రూపాయలు. దేనికి తెలిసే ఒక అడుగు అంటే ముందుకు పడాలి.
ఒక అడుగు పడితే వెనక 100 అడుగులు పడతాయి, ఆ 100 1000 పడతాయి, ఆ 1000 1,00,000 పడతాయి. కానీ ఒక్కడ మనకు గుర్తుండే విషయం ఏంటంటే మనం ఇచ్చే అడుగు స్థలంలో ఎంతమంది భోజనం చేస్తారు అక్కడ. ఆ విషయాన్ని మనం గమనించుకొని తమ యొక్క సహాయ సహకారం అందించుకుంటూ స్వామి గారి యొక్క ఆశయాన్ని అత్యంత వైభవంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ యొక్క నెట్వర్క్లో ఉండే అన్ని కాంట్రాక్టర్ వాళ్ళు కూడా స్వామి గారి యొక్క ఈ వివరాన్ని ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ఇది నాకు మూడో పుష్కరం ఇక్కడ 2000 వచ్చాను, 2013 వచ్చాను, బాగా ఓపిక ఇచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో వచ్చాను. ఏదో స్వామితో తెలుసుకున్నాను. స్వామి వారి ఆశీస్సులతో ఈ ఆశ్రమం ఇంకా దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకొక 10 మందికి ఆదర్శంగా ఉంటూ వచ్చే భక్త జనావళి ఎక్కడికి వెళ్ళాలి అంటే రుద్రాక్షలో అక్షయ ఉంది. అక్షయ పాత్ర అంటే ఎంత తీసిన తరగండి. అటువంటి రుద్రాక్ష ఆ పేరులోనే ఆ యొక్క వైభవం ఉంది కాబట్టి ఆ భగవంతుడి వారికి ఆయన ఆరోగ్యాలు అన్ని అవకాశాలు ఇవ్వాలి. అలాగే భక్తజనం కూడా వారికి విరాళ రూపంలో 1 రూపాయి 2 అవుతాయి, 2, 4 అవుతాయి, 6, 6 అవుతాయి, 6, 8 అవుతాయి, 1,00,000 కోటి అవుతుంది, 1 కోటి 10 కోట్లు అవుతాయి. అలా అని చెప్పి రూపాయి కదా అసలు చేయకూడదు. ఎంతో కొంత తగ్గుతుందా ఇలాగా స్వామివారి ఆశ్రమానికి సహాయ అనిపిస్తూ స్వామివారి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ ఆ మమలేశ్వరుడు ఆ యొక్క ఓంకారేశ్వరుడు సౌరాత్రి సోమనాథంచ శ్రీశైలం మల్లికార్జున ఉజ్జయిని మహంకాళ ఓంకార మమలేశ్వరుడు అటువంటి ఈ క్షేత్రంలో వారి ఈ కార్యక్రమాలు నిర్మించినందుకు సదా వారికి మనం ఎంతో గొప్ప ఉండాలి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు స్వామి వారికి నా ప్రమాణములు. శివం అరుణాచల నిత్యాఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ మంగళమస్తు మంగళమస్తు మంగళమస్తు. శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పవిత్ర నర్మదా నది పుష్కరాలు 5వ రోజు పురస్కరించుకొని ఈరోజు ఉదయం అల్పాహారము, పప్పు పొంగలి, సాంబారు, కొబ్బరి చట్నీ, దాతలు అందించిన సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా ఈ మహా అన్నపూర్ణ సేవా కార్యక్రమాన్ని అంతరాయం లేకుండా అద్భుతంగా చేయగలుగుతున్నాము. సహకారం అందిస్తున్న ప్రతి దాతకి పేరు పేరున శ్రీ అమిత కుచాంబ సమేత శ్రీ అరుణాచలేశ్వరిని మంగళ శాసన ఆశీస్సులు అందజేస్తున్నాము. ఈరోజు ఉదయం అల్పాహార సేవకు ఇచ్చేసిన అఘోరీ సాధకులు, తాంత్రిక సాధకులు కిరణ్నాథ్జీ గారు, వారణాసిలో వారిది మఠం ఉన్నది. భారతదేశంలో అనేక క్షేత్రాలు సందర్శిస్తూ ఈరోజు ఈ పుష్కర స్నానానికి విచ్చేసి పుష్కరిణి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు అందుకొని నర్మదామాత యొక్క ఆశీస్సులు అందుకొని ఓంకారేశ్వర మమలేశ్వర దర్శనం చేసుకొని ఈరోజు మన శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న ఈ మా అన్న సమారాధన కార్యక్రమానికి స్వయముగా వారే విచ్చేసి వారి చేతుల మీదగానే అనేక మంది భక్తులకి ఆహారాన్ని అందిస్తున్నారు. ఈరోజు నిజంగా ఈ ఆహారాన్ని స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ పూర్వజన్మ సుకృతము, వారి చేతిలో ఎంత సాధన ఉంది, ఎంత శక్తి ఉంది అనేది అందరికీ అర్థమవుదు, కొందరికే అర్థమవుతుంది. మీరు ఆల్రెడీ వారి సాధన, వారి యొక్క శక్తిని ఆల్రెడీ గమనించాము. చాలా అమోఘమైన వ్యక్తి వారు. వారికి మేము హృదయపూర్వకంగా శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ బృందం తరపున, సేవా సమితి తరపున, అందరి తరపున కూడా వారికి హృదయపూర్వక అనంతకోటి సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నర్మదా నది పుష్కరాలకు వచ్చే భక్తులు ఎవరైనా సరే స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు చాలా హ్యాపీగా మన ప్రసాదాన్ని స్వీకరించండి. ఎందుకనంటే మన ఆశ్రమాల్లో జరిగే అన్నపూర్ణ సేవలో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ నిషేధం. ఎటువంటి వారైనా ఈ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. మరలా ఇంకొకసారి కిరణ్నాథ్జీ గారికి హృదయపూర్వక అనంతకోటి సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ అరుణాచల శివం, శ్రీ కరుణాచల శివం. హరి ఓం. సురేష్
पावनं भज दीनबन्धु दिनेश दानव रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदन सर्वकुट कुंडल तिलक चार उदार अंग विभूषण आजान भुज सर चापधर संग्राम जित कर दूषण इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजन मम हृदय कुंज निवास गुरु का मादिघयदलदंजन मन जाहिराज सोवर सहज सुंदर सावर करुणा निधान सुजनशील स्नेह चालत रावर यही भांति गौरी हसीश सुनिसी सहित हर्षित यली तुलसी भवानी पूजी पुनि पुनि उदित मन मंदिर चली रामा श्री जानी गौरी अनुकूल हर्षदायी कहीं मंजुल मंगल मूल मामंग भरगले श्यामपति रामचंद्र की जय मंगलकारी मारुति बल बुद्धि शौर्य गुणवान की मंगलकारी मारुति बल बुद्धि शौर्य गुणवान की आंजनेय करुणा निधि जपे राम रामेयति राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री गुरु ब्रह्मा गरुड़ गमन तन चरण कमल मिहमन सिल सतुमनित्यम गरुड़ गमन तव चरण कमल मिहमन सिल सतुमनित्यम मन सिल सतुमनित्यम मम तापम पाकुदेवा मम तापम पाकुदेवा मम तापम पाकुदेवा मम तापम पाकुदेवा जन जनयन विधि न हुचि हलन मुख विरुध विनुत पद पद्मा विरुध विनुत पद पद्मा मम तापम पाकुदेवा मम तापम पाकुदेवा भुजग शयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापम पाकुदेवा मम तापम पाकुदेवा मम तापम पाकुदेवा मम तापम पाकुदेवा संकट रघुठर इत्यार सर्वलोक शरणा सर्वलोक शरणा मम तापम पाकुदेवा मम तापम पाकुदेवा मम तापम पाकुदेवा मम तापम पाकुदेवा अगणित गुण गण अशरण शरण विदलित सुर विभुजाला विदलित सुर विभुजाला मम तापम पाकुदेवा मम तापम पाकुदेवा मम तापम पाकुदेवा मम तापम पाकुदेवा रक्तवल्यमिह भूमि करुणमय पाहि भारती तीर्थं श्री पाहि भारती तीर्थं मम तापम पाकुदेवा मम तापम पाकुदेवा मम तापम पाकुदेवा मम तापम पाकुदेवा ओम नमः शिवाय नमः पार्वतीपते हर हर महादेवा नमामि शमीशान निर्वाण रूपं नमामि शमीशान निर्वाण रूपं
బ్రహ్మ వేద స్వరూపం అజం నిర్గుణం కల్పం నిరీహం చిదాకాశమాకాశం వాసం భజేహం నిరాకారమోంకార మూలం తురీయం గిరా జ్ఞానజ్యోతిర్మీశం గిరీశం కరాళం మహాకాళం కాళం కుపాలం గుణాగార సంసార పారం నతోహం తుషారాద్రిశంకాశ గౌరం గభీరం మనోభూతి కోటి ప్రభాశ్రీ శరీరం స్ఫురన్మూలకల్లోలి నీచారుగంగా లసత్ బాలదారు కంఠే భుజంగా చలత్ కుండలం మృసు నేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళం మృగదీశ చరమం రణముంగమాలం ప్రియం శంకరం సర్వానాథం భజామి న జానామి యోగం జపం నైవ పూజా న జానామి యోగం జపం నైవ పూజా నతో హం సదా సర్వదా సంభుతుభ్యం జరా జన్మ దుఃఖద తాతప్యమానం ప్రభు పాహి ఆపన్న మామీశ శంభో నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర కృపా సమర్థం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీవమభాగం సదాశివం రుద్రం అఖండరూపం వరేశం హృదయ వెల్లియంగీ సంభజే భావయామి 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 భో శంభో శివ శంభో స్వయంభో 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 శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవధర సాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవధర సాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవధర సాగర తారక భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో నిర్గుణ పరబ్రహ్మ స్వరూప నిర్గుణ పరబ్రహ్మ స్వరూప రమగమ భూత ప్రపంచరహిత నిర్గుణ పరబ్రహ్మ స్వరూప రమగమ భూత ప్రపంచరహిత నిజ పుర నిహిత నిరాంతరంగా నిజ పుర నిహిత నిరాంతరంగా ఆనంద అతిశయ అక్షయలింగ భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో
శివ శంభో స్వయంభో ఓం శంభో శివ శంభో స్వయంభో దివిద దివిద దివి దివిగి దదగతం ఓం ఓం దివిగి దదరిగి దదగతం దివిద దివిద దివి దివిగి దదగతం ఓం ఓం దివిగి దదరిగి దదగతం మదంగ మునివర వందిదైసా మదంగ మునివర వందిదైసా సర్వదిగంబర వేర్చితవేస మదంగ మునివర వందిదైసా సర్వదిగంబర వేర్చితవేస నిత్య నిరంజన నిత్యుపదేశ నిత్య నిరంజన నిత్యుపదేశ ఈసా సర్వేశ సర్వేశ ఓం శంభో శివ శంభో శంభో ఓం శంభో శివ శంభో స్వయంభో ఓం శంభో శివ శంభో స్వయంభో ఓం శంభో శివ శంభో స్వయంభో హర పార్వతీపతే హర మహాదేవ బొమ్మ బొమ్మ తయ్య తయ్య నకడిన నకడిన భజన కరే బొమ్మ బొమ్మ తయ్య తయ్య నకడిన నకడిన భజన కరే ఉదని తనక తం భృతాం భృతాం తం ఉదని తనక తం భృతాం భృతాం తం తై తై గణపతి నాం సదా దిమ్ముగద దిమ్ముగద తుకితన దిమ్ముగద తకిట తకిట తం తవాకజ దిమ్ముగద దిమ్ముగద తకిట ధారిగద తకిట తకిట తం తవాకజ ఉదని తనక తం భృతాం భృతాం తం తై తై గణపతి సార్ ఇక్కడ ఆపుతుంటే అమరు బాసగల గణపతి రాజా అమరు బాసగల గణపతి రాజా కాల మండల భగవసాయి సతసుర మండల కే సురభాజా సురమండల కే సురభాజా బొమ్మ బొమ్మ తయ్య తయ్య నకదిన నకదిన భజన కరే ఉదని తనక తోం భృతాం భృతాం తోం ఉదని తనక తోం భృతాం భృతాం తోం తై తై గణపతి నాం సదా వేణు వాసరే అమృత కుండలిక తగిట తగిట తోం తవాకజ వేణు వాసరే అమృత కుండలిక తగిట తగిట తోం తవాకజ నారద తుంబర వైనవ జాగే నారద గణమే ఉపసాజ బొమ్మ బొమ్మ తయ్య తయ్య నకదిన నకదిన భజన కరే ఉదని తనక తోం భృతాం భృతాం తోం తై తై గణపతి నాం సదా దివ్యగద 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 తకిట తకిట తోం తవోడద ఉదని తనక తోం భృతాం భృతాం తోం నిన్ను కొలషదనియా మచవతార నీ నామములు నీను ఎన్నడు కలలోనైనా మరువనయా హిరణ్యకశిపుని హరింపజేసిన హరి నీవెని నిరుగదనయా నారాయణని చక్కని నామం నాడు జిల్వపై నిలుపమయా కేశవ మాధవ గోవిందాయని దోసెలోకి నిన్ను కొలుతుమయా కృష్ణ 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 అంటే కష్టములన్నీ తొలగునయా కాళిక మర్దన కంస సంహారణ కాపాడును కృష్ణయ్యా కాళిక మర్దన కంస సంహారణ కాపాడును కృష్ణయ్యా నారాయణని సత్యని నామం నాడు జిల్వపై నిలుపమయా కేశవ మాధవ గోవిందాయని దోసెలోకి నిన్ను కొలెశదయా అంటే రాముడు నామం గతంలో సింధు నది పుష్కరాలు జరిగినప్పుడు కూడా వీరు అక్కడ భోజన ఏర్పాట్లు చేశారు. చాలా జమ్మూ కాశ్మీర్లో చాలా గొప్పగా ఏర్పాటు చేశారు. అక్కడ భోజనం చేశాము. మళ్ళీ ఇక్కడ కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేశారు. అన్ని పదార్థాలు బాగున్నాయి. భోజనం చేశాము. స్వామివారి కొరకు మేము కూడా పాత్రలు అవుతామని కోరుకుంటున్నాం. మీ పేరు సార్? నా పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా నందిగామ. వేదాయో దేవేభ్యో అఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థం మహేశ్వరం. ఓం
त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। नमः पार्वतीपतये हर हर महादेव हर। कृपा समुद्रं सुमुद्रं त्रिनेत्रं భోజనం చేశారా? ఎలా ఉంది భోజనం? చాలా బాగుందా? మరి మీ అనుమానం చాలా మంది వస్తారు కదా, మరి వాళ్ళకి ఎలా తెలిసింది ఇక్కడ భోజనం ఉంది అని? మీరు ఫోటోలు తీసి వాట్సాప్లో గ్రూపుల్లో పెట్టాలా? వాట్సాప్ గ్రూప్ ఉన్నాయా? ఒక ఫోటో తీసి నర్మదా నది పుష్కరాల్లో రుద్రాక్ష స్వామి వారి ఆశ్రమంలో మన తెలుగు భోజనం అందుబాటులో ఉంది. ఆ ఫోన్ నెంబర్ 8 పెట్టు. చూసిన వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి వస్తారు. మనం అన్నం పెట్టిన వాడికి ఎంత ప్రతిఫలమో అన్నం పెట్టే ఇంటికి చూపించిన వాడికి అంతే ప్రతిఫలం. దానం చేసేవాడికి ఎంత ప్రతిఫలమో దానం చేసే ఇంటిని చూపించిన వాడికి అంతే ప్రతిఫలం. అవి చక్కగా 4 ఫోటోలు తీసుకొని వాట్సాప్లో పెట్టండి. చిన్న వాయిస్ పడి మంచి భోజనం ఉన్నది. రుద్రాక్ష స్వామిజీ వారు, అరుణాచలం స్వామీజీ వారు నర్మదా నది పుష్కరాల్లో అందరికీ ఏర్పాటు చేస్తున్నారు. ధైర్యంగా రావచ్చు. అయితే 10 మంది జర్మనీ నుంచి చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. దొరకక మంచి నీళ్ళు దాటి రోడ్డు మీద అలా తిరిగి మాట్లాడుకుంటుంది. మీరు చాలామంది విన్నారు, అందరినీ పంపిస్తున్నారు. మీరు కూడా మీరు వెళ్ళే దారిలో ఎవరవుతున్నా మన తెలుగు వారికి అమ్మ మంచి భోజనం వాడు ఉంది వెళ్ళండి అని చెప్పండి. ఓకేనా? చేయండి. మీరు కూడా యథాశక్తి స్నానం చేయండి. ఆలయాలకు సంబంధించినటువంటి సమాచారాలు, ఆలయాలకు సంబంధించినటువంటి ధర్మ పుణ్యక్షేత్రాల గురించి వివరణలు ఏ రాష్ట్రాల వారు కూడా అంతగా చెప్పరు. అందుకొరకే భారతదేశంలోని ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మన తెలుగువారు సగానికి పైగా ఉంటారు. నిజంగా చెప్పాలంటే మన తెలుగువారి యొక్క జన్మ ఎంత గొప్పది. మన కవులు, మన స్వాములు, మన గురీజీలు మనకెంతో పుణ్యం చేసుకొని మనకు ఎన్నో రకాలుగా ఆధ్యాత్మికం ద్వారా మనల్ని పునీతులు చేస్తూ మన జన్మ ధన్యం చేస్తున్నారు. కాబట్టి శ్రీ శివమణికంఠ స్వామివారికి ఎల్లప్పుడూ శ్రీ అరుణాచలేశ్వరుడికి మరియు ఎక్కడ అన్ని క్షేత్రాల్లో కూడా ఎక్కడ పట్టకుండా స్వామివారి ట్రస్ట్ తరఫున వచ్చిన యాత్రికులకి అల్పాహారం కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలు కానీ చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. మన ఇంట్లో కూడా అన్నం చెప్తే తినలేదేమో, మనం ఇక్కడ ఈ ఆశ్రమంలో తింటున్నామంటే నిజంగా మన తెలుగువారి యొక్క మరియు మన అరుణాచల గురువుని మన స్వామివారు రమణానంద శిష్యుల వారు అసలు నిజంగా చెప్పాలనుకుంటే ఈ భారతదేశానికి తలమానికమే మన రమణానంద మహర్షి. అలాంటి వారి యొక్క బోధనల ద్వారా ఇంత గొప్ప ఆధ్యాత్మికంగా భారతదేశ నలుమూలల చాటి చెప్పుతున్నందుకు శ్రీ శివమణికంఠ స్వాములకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయ్యగారి ఆశీస్సులు మా అందరికీ ఉండాలని, మరియు భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా మన తెలుగువారి పైన అనేకంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారికి మరొకసారి శుభమస్తు. మాది అందాపూర్ గ్రామం, బోధన్ మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ నుంచి వచ్చారు. మన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ మన దక్షిణ భారతదేశంలోని అరుణాచలం శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇక్కడ నర్మదా నది, మధ్యప్రదేశ్లోని నర్మదా నది పుష్కరాలు సందర్భంగా ఆ స్వామివారు అందరికోసము మన తెలుగువారే కాదు ఇతరులకు కూడా అన్నదాన కార్యక్రమాలు మరియు అల్పాహార కార్యక్రమాలు చేపట్టారు. కానీ అవి ఎంతో రుచికరమైనవి. అసలు నిజంగా చెప్పాలనుకుంటే మన ఇంట్లో కాదు కదా, మనం ఎంత పెద్ద కార్యక్రమాలు చేసినా కానీ ఉదాహరణకు పెళ్లి కానీ వేరే ఏవైనా మనం కార్యక్రమాలు చేసినా అంతకంటే గొప్పగా ఇక్కడ మనకి అన్నం అనేది మరియు అల్పాహారం దొరుకుతుంది. హలో
మేము ఆంధ్ర నుంచి కర్నూలు జిల్లా ఆలగడ వచ్చాము. ఆలగడ నుంచి మాకు ఇక్కడ భోజన వసతులు చాలా బాగున్నాయి. ఇంత మటుకు మా సొంత గ్రామంలో కూడా ఇంత రుచికరంగా ఎక్కడ ఇవి చూడలేదు. ఇక్కడ చాలా బాగున్నాయి, మాకు చాలా ఆనందకరంగా ఉంది. మేము ఇక్కడ వేరే పుష్కరాలుగానే వచ్చాము, ఉజ్జయిని అక్కడ చూసాము. ఇంత మటుకు ఇంత ఏర్పాట్లు ఇవల్ల వివరాలు తెలుగులో మాట్లాడి బాగా సమృద్ధిగా ఎవరు వివరించలేదు. మాకు ఈ స్వామీజీ చాలా వివరించారు, మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి మీ భాగ్యాన్ని ఇక్కడ చూపించుకోవచ్చు. చాలా బాగుంది. ఇది చూడతరం కాదు, ఎవరైనా సరే వచ్చి చూడవచ్చు. ఇక్కడ ఈ స్వామిని ఒకసారి మాట్లాడినా మన జన్మ ధన్యమైనట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ఆర్లగడ్డ, కర్నూలు జిల్లా. సుదర్శన్. నుంచి వచ్చామండి. ఇక్కడ భోజనం అండి, అవి చెప్తే వచ్చాము. చాలా బాగుందండి భోజనం, సంతృప్తిగా తిన్నామండి. ఎన్ని రోజులైంది మీరు ప్రయాణం ప్రారంభం చేసి? నేను ఫస్ట్ తారీఖు బయలుదేరాము. ఈ మధ్యలో మీకు ఇలాంటి భోజనం ఎక్కడ లేదండి, భోజనం లేదు. ఈ భోజనం ఎవరైనా తినే విధంగా ఉందా? కొంత వయసు ఒక వయసు వాళ్ళు తినే విధంగా అందరూ తినే విధంగా ఉందండి. అన్ని రుచికరంగా ఉంది. మనం ఇంట్లో ఎలా చేసుకున్నామో బెంగళూరు చదివి అన్నప్రదం కోరుకుంటుంది కదా, స్వయంగా అన్నపూర్ణదేవి వచ్చి ఆ స్వస్థాలతో వండి పెట్టినట్టుగా ఉంది. చాలా తృప్తిగా ఉంది. అన్ని వయసు వాళ్ళు తినే విధంగా ఉంది. మసాలా సమంగా ఉంది, ఉప్పు కారాలు కరెక్ట్గా ఉంది, టేస్ట్ అయితే బాగుంది. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? భోజనం ఎట్లా ఉంటాము? అన్నప్పుడు టమాటా స్వామి భోజనం డబ్బులు రొట్టెలు అవన్నీ చాలా స్వామి దేవుడు కాబట్టి అన్నదానం 3 రోజులు నిర్ధూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా సకల భక్తాశ్చ సుదేశే భవనత్రయం అన్నదాత సుఖీ భవ. తిన్నదాత ఆరోగ్య భవ. ఏం చేసిన రికార్డు ఇంకో ప్లేట్ కూడా తీసుకెళ్ళారు కడగడానికి. ఇంకా నైవేద్యానికి ప్లేట్ తీసుకెళ్ళారు కడగడానికి. ఆ ప్లేట్ తీసుకొని అది ఎట్రా ఇక్కడ ఉంది రారా లోపల పెట్టేసాము, పక్కన పెట్టేసేది అంత పని. ఛార్జింగ్ వైట్ రైస్ అన్నాడు. ఒక అరుణాచలేశ్వర కృపా కటాక్షాలు ఉండాలి అంటే ఒక చిన్న స్తుతి గుర్తొచ్చింది. ఒకసారి స్వామి అనుగ్రహిస్తే తప్పకుండా ఆ శివుడిని ఒకసారి స్మరించుకుందాం. నమామి శమీషాణ నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం. నమామి శమీషాణ నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం. అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం. నిరాకారమోంకార మూలం తురీయం గిరాజాలలోకితమేషం గిరీశం. కరాళం మహాకాలం కాలం కృప
पालम गुणगार संसार पालम न तो हम तुषारादृशंकाश गौरं गभीरं मनोभूति कोटि प्रभाश्री शरीरं स्फुरन्मूलकल्लोले नीचारु गंगा लसत बाल बालेन्दु कंठे भुजंगा चलत कुंडलं भ्रूसु नेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं न जानामि योगं చూడండి యోగం చేయడం తెలియదు అతనికి न जानामि योगं జపం నైవ పూజ జపం కూడా చేయొద్దంటున్నారు పూజ కూడా అక్కర్లేదు ఒకటే పూజ అన్నదానమే మహాపూజ न जानामि योगं జపం నైవ పూజ నతు హంసదా సర్వదా సంభుతుభ్యం ఆ అన్నదానంలోనే అంత సర్వత్వం కూడా ఆ పరమశివుడే అని ఎంతో చక్కగా చెప్తున్నప్పుడు వినాయక స్వామి వారు వింటూ ఆ కైలాసం నుంచి గజ్జెలు కట్టుకుంటూ గల్లు 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 మన వచ్చి స్వామీజీ వారికి చిన్న చిరు ఆశీర్వదిస్తూ ఆ శివ సాన్నిధ్యాన్ని పొందినందుకు ఆ ఒక్క ఆశీర్వచనం ఎంత చక్కగా పొందిస్తున్నారంటే స్వకటకటగలిత్వమధ్యాలపన్నోత్తమ మధుకరకుల రావల కోలాహల గీత కన్నన చలత్తాలో గణపతిర విఘ్నం కరోతు అగణిత ఫణిఫణ అగణిత ఫణిఫణ మణిగణ కిరణ అగణిత ఫణిఫణ మణిగణ కిరణ గరుణిత నిజతను రవి తతవదనం గరుణిత నిజతను రవి తతవదనం కటతటలు టటలి కుల కలనినతో గణపతిర విమిత మిహిత సత్వ లంబోధర వర కుంజావస్థిత కుంకుమ వర్ణధరం లంబోధర వర కుంజావస్థిత కుంకుమ వర్ణధరం శ్వేతస శృంగం పీన సుహస్తం ప్రీతిత సఫల ఫలం నాగత్రయుత నాగ విభూషణ నాగణపతిగం విదద జ్ఞానగణపతిగం తత్త జ్ఞానగణపతిగం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వర సిద్ధి వినాయక దేవతా సమేత శ్రీ అన్నపూర్ణేశ్వర సహిత శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారికి జై శుభం భూయ ఒక అవకాశం ఇచ్చిన స్వామి గారికి చాలా చాలా కోటి కోటి ధన్యవాదాలు. శంకరాచార్యులు, వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస ఇట్లాంటి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నాం. మనం చెప్పుకుంటున్న దాంట్లో ఎవరో ఒకరిని ఈ కార్యక్రమం చేయడానికి ఒక యువ పురుషుడిగా, ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ఇట్లాంటి వాళ్ళని పుట్టిస్తారండి భగవంతుడు. ఆ యొక్క కార్యక్రమం ఇలాంటి రుద్రాక్ష స్వామి చేసే కార్యక్రమము ఎప్పుడు నిరంతరము ఎల్లవేళలా ఇది యొక్క యజ్ఞ ప్రక్రియగా ఆగకుండా ఇప్పుడు కూడా ఇది నిరంతరం జరగాలని చెప్పేసి మనసా వాచ కర్మన కోరుకుంటున్నాం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏది వచ్చినా కానీ ఇటువంటి ధర్మకార్యాలు ఆగవండి. అందరూ కూడా దీనికి సహకరిస్తారు. ఎటువంటి బాధ లేకుండా మీ యొక్క అన్నదాన యజ్ఞము ఇదైతే నిరంతరం కొనసాగాలని మనసా వాచ కోరుకుంటున్నాం. మళ్ళీ అరుణాచలంలో మొట్టమొదటిసారిగా అందరికీ అన్నదానము చూడండి, సాధు సత్పురుషులకు కూడా భోజనం కల్పిస్తున్నాము. వారు ఎటువంటి వారైనా తినవచ్చు అంటే బయటికి వెళ్ళి మనం భోజనం చేద్దామంటే కష్టమవుతుంది. మనం భోజనం లేకుంటే ఆగలేము. అనుష్ఠానం చేసుకుంటే భోజనం చేయాలి. బయట చూసే వాళ్ళు మనం ఇక్కడ తిన్నామని ఆలోచన ఉంటుంది. అరుణాచలం వెళ్తే అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఎన్నో సంవత్సరాలు తిరుగుతూ ఉంటాం. ప్రతి పుష్కరంలో మేము ఉంటామండి. ప్రతి పుష్కరాన్ని మేము వస్తూ ఉన్నాం. ప్రతి పుష్కరంలో మేము వెళ్ళే పుష్కరంలో ప్రతి పుష్కరంలో అన్నదాన కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు సైకిల్ స్వామిగా పేరు ఉంది, ఇప్పుడు రుద్రాక్ష స్వామిగా వీళ్ళు పేరు తెచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క అన్నదానాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి. మీరు ఇలాంటి ఈ అన్నదానాన్ని కొనసాగిస్తేనే మీరు ఒక యుగ పురుషులుగా, ఇప్పుడు కూడా మాకు అనిపిస్తుంది, ఒక యుగ పురుషులుగా మిమ్మల్ని ఆ దేవుడు నిర్ణయించారనిపిస్తుంది. ఆ నిర్ణయించారు కాబట్టే మీరు ఈ పనులు చేస్తున్నారు. భగవంతుడి యొక్క నిర్ణయమే మానవుడి యొక్క హృదయం నుండి బయటికి వచ్చి అది ఇట్లాంటి రూపంలో చేస్తూ ఉంటుంది. ఇక భగవంతుడు ఎక్కడ మనిషి హృదయంలో ఉన్నాడు. ఆ హృదయం సంకల్పం చేస్తే గట్టి సంకల్పం అయితే అదే సంకల్పము ఒక యజ్ఞంలాగా ఉంటుంది. ఇదే అన్నదాన మహాయజ్ఞము. జై అన్నదాన మహాయజ్ఞానికి, జై అన్నదాన మహాయజ్ఞానికి, బోలో రుద్రాక్ష స్వామికి, బోలో రుద్రాక్ష స్వామికి. శుభం భూయాత్. ఈ అవకాశం ఇచ్చిన ఆ రుద్రాక్ష స్వాముల వారికి మనసా వాచ కర్మణ వీరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. శుభం భూయాత్. పాపహం ప్రాప్యేత్యం విద్యా బుద్ధించలేదు. మేము శ్రీ గాయత్రీశ్వర శారదాపీఠం తెలంగాణ
మంచిర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నదీ తీరాన స్వప్నానంద ఆశ్రమం హనుమశాస్త్ర ఏ సంస్థ పాఠశాల అక్కడి నుంచి వచ్చాం. నా పేరు విశ్వంబర శర్మ, మా సోదరులు కూడా వచ్చారు. మాకు ముచ్చింతల ప్రోగ్రాంలో స్వామి గారు పరిచయం అయ్యారు. అక్కడ వారి గురించి విన్నాక చాలా ఆనందం వేసింది. అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పనైనటువంటి అన్నదానం మహాపుణ్యం అని ధర్మశాస్త్రం చెప్తున్నాయి. ఈ ప్రపంచంలో ఇక చాలా నాకు ఇంకొద్దు కడుపు నిండింది అని అనేది ఏదైనా ఉంది అంటే అది అన్నం మాత్రం. అన్నం అనే సంస్కృత శబ్దం. అన్నం అంటే తినదగినది. తినదగినది ఏదైనా సరే అది ఆహారమే. ఆ ఆహారాన్ని 3 కూడా మనకు అరుణాచలంలో కొన్ని పుణ్యక్షేత్రాలలో ప్రతి నదీ పుష్కరాలలో కూడా ఒక రాశిలో గురువు ప్రవేశించినప్పుడు ఒక నదికి పుష్కరం వస్తుంది. అట్లా మనకు ఈ భారతదేశంలో ప్రధానమైనటువంటి 12 నదులు ఉన్నాయి. ఆ నదీ పుష్కర సమయంలో కూడా వచ్చినటువంటి వేలాది లక్షలాది జనానికి కూడా ఆకలి తీర్చాలనేటటువంటి ఒక గొప్పదైనటువంటి సంకల్ప బలం గొప్పదైతే మనస్సంకల్ప బలం చాలా గొప్పదట. మరణాత్ త్రాయతే మంత్రహట. మన మనసులో ఏదైతే అనుకుంటామో అది ఒక మంత్రంలా పనిచేస్తాడు. అది వ్యక్తి అయినా సరే, అక్షరమైన, పదమైన, పద్యమైన, వాక్యమైన, బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మూలమంత్రమైనా సరే. కనుక గొప్ప సంకల్ప బలంతో నేను అన్నదానం చేయాలి, నా యావత్ జీవితాన్ని అన్నదానాన్ని సమర్పించాలని అనుకున్నారు వారు. మన ముందర కూర్చున్నటువంటి మొదలు సైకిల్ స్వామిగా పేరు తెచ్చుకొని ఆ తర్వాత ఇప్పుడు రుద్రాక్ష స్వామిగా రాణిస్తూ ఇప్పుడు అన్నదానేశ్వర స్వామిగా రాణించబోతూ ఉన్నారు. అమ్మవారి యొక్క స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలు వారిపైన ఉండాలి. వారికి ప్రతి చోట ఎక్కడైతే అన్నదానం చేయాలనుకుంటున్నారో అక్కడ కూడా స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి స్థలం కూడా అమ్మవారి స్వామివారు ఇవ్వాలి. ఇలా వారు ఉన్నంత వరకు కూడా వారి పేరుతో అందరి ఆకలి తీర్చగలగాలి. వారికి ఇంకా అనేకమైనటువంటి సంపదలను, ఆ అన్నదానానికి కావలసినటువంటి మార్గాలను, ఆ అభివృద్ధి పథాన్ని, సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలను, ఆయుష్ ఇవ్వాలని చెప్పేసి మనస వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా మా పీఠం తరఫున వారిని కోరుకుంటున్నాం. శతమనంతం భవతి, శతం ఐశ్వర్యం భవతి, శతం దీర్ఘం ఆయు, సకలాభిష్టమసిద్ధిరస్తు. అన్నపూర్ణాదేవ ఉమామహేశ్వర సంపూర్ణ కరుణా కటాక్ష పరిస్థితి. అందరికీ నమస్కారం. జై నర్మదే. నిన్న ఉజ్జయిని నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఓంకారేశ్వర్కి పుష్కరాల సందర్భంగా. వచ్చిన దగ్గర నుంచి మొదటి నుంచి మాకు ఒకటే చింత ఏంటంటే రూమ్లన్నీ బాగానే ఉన్నాయి, యాత్ర బాగానే ముందుగానే టికెట్లన్నీ బుక్ చేసుకున్నాం, కానీ భోజన వ్యవస్థ ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో నాకు సడన్గా రోడ్డు మీద వెళ్తున్నటువంటి కొంతమంది భక్తులు కలిసి ఇట్లా స్వామి గారు ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేశారు, చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళండి అన్నారు. అప్పటికే నిన్న రాత్రి తినేసాను నేను. తిన్న తర్వాత తెలిసింది ఈ విషయం. అందుకని ఈరోజు వెతుక్కుని అలాగే వచ్చి స్వామివారి దగ్గర ఇక్కడ అన్నదానాన్ని, అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. నిజంగా ఎక్కడో అరుణాచలం నుంచి ఇక్కడికి వచ్చి ఒక సాహసం కింద లెక్క ఇది. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది తెలుగువారు, ఎక్కడ చూసినా తెలుగువారే, ఎక్కడ చూసినా మన వాళ్ళే, ఎక్కడ చూసినా సౌత్ ఇండియన్సే. అటువంటి చోట అన్నదానానికి ఒడిగట్టడం అంటే ఇది నిజంగా సాహసం చేయటమే ఇది. కాబట్టి అరుణాచలేశ్వరుడి యొక్క కృప, ఇక్కడ ఉన్నటువంటి శంకరాచార్యులు వారి, ఆదిశంకరాచార్యులు వారి యొక్క కృప, అదేవిధంగా ఆ పరమేశ్వరుడు పార్వతీ అమ్మవార్ల కృప స్వామివారి మీద పరిపూర్ణంగా ఉండి వారిని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ అరుణాచలంలో వారు తలపెట్టినటువంటి 24 గంటలు 365 రోజులు ఈ అన్నదాన కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా విజయవంతంగా జరగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటటువంటి తెలుగు వారందరూ కూడా, తెలుగువారే కాదు ఎవరైనా సరే ఆకలి మీద, స్వామివారు చెప్పేది అది ఆకలి మీద ఉన్నటువంటి వారు అని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరూ కూడా తరించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. హరి ఓం. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానండి.
ఈ స్వామివారి గారు అరుణాచలంలో మాకు అందరికీ పరిచయం అయ్యారు. అక్కడ కానీ అన్నదాన కార్యక్రమం చాలా బాగా చక్కగా చేస్తున్నాడు. అక్కడ ఓంకారానికి వచ్చిన తర్వాత బోర్డు చూసాము, అదే మన స్వామివారే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, మనకి అన్నపూర్ణేశ్వరి నుంచి ఇక్కడికి అని తీసుకొచ్చారు అని చాలా చక్కగా అల్పాహారము మొత్తము రాత్రి 9:30-10 వరకు పెడుతున్నారు. చాలా సంతోషమైంది. స్వామి గారికి ఇలాగే ఆ అరుణాచలేశ్వరుడు, ఈ ఈశ్వరుడు ఓంకారేశ్వరుడు ఇలాగే ప్రోత్సాహం చేయాలని, సాయం చేయాలని, అలాగే బాగా జరపాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా ఫ్యామిలీ అందరం ఇక్కడ 2 days నుంచి స్టే చేస్తున్నాము. ప్రతి చోట మాకు అసలు తెలుగు ఫుడ్ అనేది దొరకలేదు. ఇక్కడ చాలా బాగా చేశారు. అరుణాచల శివ అమ్మ, అమిత కుచాంబ అమ్మ సమేత అరుణాచల శివ నాన్న అందరూ కలిసి ఇక్కడ దేవదేవుని ఆశీస్సులతోటి చాలా బాగా ఉంది. అన్నం తర్వాత అన్ని తెలుగు రకాల వంటకాలన్నీ చాలా నచ్చాయి నాకు, మా కుటుంబ సభ్యులకు అందరికీ. ఇది అంతే దేవుడి దైవంలో అంతా మంచిగా నిర్విఘ్నంగా మంచి జరగాలని, అంతా బాగుండాలని ఆ దేవదేవుడిని కోరుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు హేమలత. అక్కడ చిక్కడపల్లిలో ఉంటాం మేము. అక్కడ నుండి ఫస్ట్ ఉజ్జయినికి వచ్చాము, ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర్ వచ్చాము. ఎవరికైనా ధైర్యంగా వచ్చి తినడానికి అవకాశం ఉంది. కంపల్సరీ అన్ని వయసుల వాళ్ళు, ఏ రోగం ఉన్న వాళ్ళైనా, చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. అసలు సంతృప్తిగా అంటే సంతృప్తిగా, అంతకు మించి ఏమన్నా ఉంటే పదం అది కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంది, సంతోషం. మైక్ దగ్గరికి పెట్టుకోండి, చెప్పండి. సంభోషంగా నేను విజయనగరం నుంచి వచ్చానండి. మాది ఆంధ్రప్రదేశ్. మేము కూడా కాశీ ఆర్యవైశ్య అన్నపూర్ణ చౌటరి, కాశీ తిరుపతి షిరిడి ఉంది కదా హరిద్వారు, నేను దానికి బోర్డు ఎగ్జిక్యూటివ్ మెంబర్ని అండి. అలాగే అన్నవరం ఆర్యవైశ్య చౌటరి కూడా నేను బోర్డు మెంబర్ని. యాగంటి ఆర్యవైశ్య చౌటరి కూడా నేను బోర్డు మెంబర్ని. ఈ పుష్కర సమయంలోనే ఈ అన్నదానం చాలా బాగుంది. అందరికీ చాలా చాలా మంచి రుచికరంగా ఉన్నాయి. కారం కానీ ఏమీ లేకుండా చాలా అన్ని వయసుల వారికి తగినట్టుగానే ఈ భోజన ఏర్పాట్లు చేశారు. వీళ్ళకి మన తరఫున వీళ్ళందరికీ మా ఊరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మంచి కార్యక్రమం ఇచ్చినందుకు మీ అందరికీ వేల కృతజ్ఞతలు. ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿರೋದು. ಇಲ್ಲಿ ಇದನ್ನೆಲ್ಲ ನೋಡ್ತಾ ಇರೋ ತುಂಬ ಸಂತೋಷ ಆಗ್ತಾಯಿದೆ. ಯಾಕೆ ಅಂತಂದರೆ ನಮ್ಮ ಗುರುಗಳು ಇಷ್ಟೊಂದು ಒಂದು ದಯೆ ಆಶೀರ್ವಾದದಿಂದ ಈ ಪ್ರದೇಶದಲ್ಲಿ ನಮಗೆ ಒಳ್ಳೆಯ ಆಹಾರ ಸಿಗೋಲ್ಲ. ಒಳ್ಳೆಯ ಆಹಾರ ಅಂದರೆ ಇದು ನಮಗೆ ಆಗಲ್ಲ. ಸೌತ್ ಇಂಡಿಯನ್ಸ್ಗೆ ನಾರ್ತ್ ಇಂಡಿಯನ್ಸ್ ಫುಡ್ಡು ಇಷ್ಟ ಆಗಲ್ಲ. ಇಂಥ ಒಳ್ಳೆ ಫುಡ್ಡು ಫ್ರೀಯಾಗಿ ಎಲ್ರಿಗೂ ದಾನ ಮಾಡ್ತಾ ಇರೋದಕ್ಕೆ ಸ್ವಾಮೀಜಿಗಳಿಗೆ ತುಂಬ ಧನ್ಯವಾದ ಹೇಳ್ತೀನಿ. దగ్గర పెట్టి చాలా బాగుంది. అయినా ఇట్లా భోజనం కష్టపెడతాం. మీరు పెట్టినందుకు మేము కూడా సంతోషం. నమస్కారం. నేను పుష్కరాలు ఈ 3 రోజుల్లోనూ స్వామి ప్రసాదం చాలా బాగుంది, చాలా రుచికరంగా ఉన్నది. ఇంకా భక్తులందరూ వచ్చి ప్రసాదం సేకరించాలని కోరుకున్నాము. మీ పేరు నాగరాజు కాకినాడ వరకు చాలా 4 రోజులు ఉన్నాం. ఇంతవరకు తిన్నాగానే తిన్నట్టు నేను తిన్నట్టు చాలా పరిపూర్ణంగా ఉంది. ఏం చేస్తుంటారా వైట్ రైస్లో ఏం వేస్తున్నారు కూర? పెరుగన్నం సాంబార్ అన్నం.
స్వామి ఇటు కూర్చోండి. అందరూ నుంచున్న వాళ్ళు మా ఒక్క నిమిషం. అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచల నిత్యాఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం మీ అరుణాచల రుద్రాక్ష స్వామి. ఈరోజు అద్భుతమైన పర్వదినము. కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీదేవి సమేత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము బిర్లా మందిర్. ఆలయ ప్రధాన అర్చక స్వాములు శ్రీ మార్గపురి లక్ష్మీ నరసింహాచార్యులు వారి స్వయముగా నారాయణుడే ఈరోజు పుష్కర స్నానానికి వచ్చి ఇక్కడికి వచ్చే అన్నార్థులకి ఆకలి తెచ్చే మహాయజ్ఞంలో వారు స్వయముగా పాల్గొని ఎంతోమంది భక్తులకి ఆకలి తీర్చడం చాలా ఆనందంగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది. హరహర మహాదేవ శంభో శంకర. జై శ్రీమన్నారాయణ. జై బోలో భారత్ మాతాకి జై. జై గోమాత. ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, వారి శ్రీమతికి దీర్ఘసుమంగళిగా అనుగ్రహాన్ని అమ్మ అమిత కుచాంబ సమేత అరుణాచలేశ్వరుడు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తదుపరి పుష్కరాలు బద్రీనాథులో స్వామివారి ఆధ్వర్యంలోనే ఒక మహా కార్యక్రమాన్ని చేయడానికి ఇప్పుడే దానికి శ్రీకారం చుట్టాము. ఆ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు, గురుదేవదత్తుల ఆశీస్సులు, పార్వతీ పరమేశ్వర ఆశీస్సులతో అత్యద్భుతంగా కన్నుల పండగగా తదుపరి పుష్కరాలు సరస్వతి పుష్కరాలు బద్రీ క్షేత్రంలో బద్రీనారాయణుడి క్షేత్రంలో చేయడానికి సర్వము వాటికి కూడా ప్రణాళిక సిద్ధం చేశాము. ఆ కార్యక్రమానికి కూడా అందరూ ఇచ్చేసి ఆ యొక్క మహాయజ్ఞ కార్యక్రమంలో కూడా మీరు ముందడుగులు వేయాలని ఆశిస్తూ మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారి మాటల్లో వారి అమృతమైన సందేశాన్ని 2 నిమిషాలు శ్రద్ధగా మనం విందాము. వారికి మైక్ అందజేస్తాం. బ్రహ్మజం ప్రజాం దదుః ప్రణయతి బ్రాహ్మణార్జయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వో దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీన్ వై దేవతాస్తాస్తన్వా వేదవిధి బ్రాహ్మణే వదంతి బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కృత్యాన్నాత్మీయం చేతులు వెనుక వర్ధయంతి శతమేవ సదాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి అరుణాచల క్షేత్రే నూతన ఆశ్రమ ప్రారంభ నూతన ఆశ్రమ ఆరంభాధికార యోగ్యత ఫలసిద్ధిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు నర్మదా నదీ పుష్కరధాఫల్యత ఫలసిద్ధిరస్తు ఆశీర్వాదం. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ నిషేధం. ఎటువంటి వారైనా సరే ఈ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. మీరు స్వీకరించే ఈ అరుణాచల శివ ప్రసాదము హరోహర అనే పదముతో శ్రీ అమిత కుచాంబ సమేత అరుణాచలేశ్వరుడికి వారికి అర్థమై వారి ఆశీస్సులు అందజేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై శ్రీరామ్.
శివం కరుణాచల శివం అరుణాచల నిత్యాకంఠ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ. మంగళమస్తు మంగళమస్తు మంగళమస్తు. పవిత్ర నర్మదా నది పుష్కరాలు పురస్కరించుకొని రెండవ రోజు ఓంకారేశ్వర మహాక్షేత్రము ఓంకారేశ్వర జ్యోతిర్లింగ నది పక్కన జాట్ సమాజ్ ధర్మశాల, అక్కడ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు అల్పాహారము, మధ్యాహ్నం 12 గంటలకి 12 రకాల రుచికరమైన వంటకాలతో భోజనము, సాయంత్రం 8 నుంచి 9 గంటల వరకు 7 నుంచి 8 గంటల వరకు అల్పాహార సేవ. ఎందరో యోగ్యులు, ఎందరో అదృష్టవంతులు, ఎందరో దాతలు, మహాత్ములు అందించే సహాయ సహకారాలతో ఇంతటి మహాయజ్ఞ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాము. సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీ నర్మదా నది పుష్కర మంగళ శాసన ఆశీస్సులు అందజేస్తూ ఈ సమాచారం విన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయాలు ఏవైతే చెప్పామో ఆ సమయాల యొక్క వివరాలను కూడా అందరికీ తెలియపరచండి. ప్రతి ఒక్కరూ డిసిప్లైన్గా క్యూ లైన్లో రండి. అందరికీ ఆకలి తీర్చే లక్ష్యముతోనే మేము 3000 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చి అన్నపూర్ణ సేవ అందిస్తున్నాం. మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కమిటీ వారు, సంస్థ వారు ఏదైతే నిర్ణయిస్తారో ఒక క్యూ లైన్ని, ఆ విధంగా మీరందరూ సహకారం అందించి ముందుకు నడవగలిగితేనే ఎక్కువసేపు సమయము సేవ చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాలు తెలియపరచండి. పవిత్ర నర్మదా నది పుష్కరాలలో మీరు అందించే దానము పితృదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో సర్వదేవతల యొక్క ఆశీస్సులు పొందే ఏకైక మార్గము ఇలాంటి పుష్కర సమయంలో అందించే దానము, ధర్మము. యథాశక్తి దానం చేయండి. 10 మందికి ఆకలి తెచ్చే మహాయజ్ఞంలో మీరు యోగ్యతను పొందండి. మీరు భాగ్యస్వాములు అవ్వండి. సర్వదా అరుణాచల ఈశ్వరుని సేవలో మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ. మంగళమస్తు మంగళమస్తు మంగళమస్తు. అన్నామలయాలకి అంటే హరోం హరాన. ఎందుకంటే ఇప్పుడు మీరు స్వీకరించే